లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా కేంద్ర ఎన్నికల కమిషన్లో ఇక మిగిలింది ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే. మార్చి 15వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదల చేస్తారనే వార్తలు వస్తున్న తరుణంలో అరుణ్ గోయల్ రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గోయల్ రాజీనామా వల్ల ఎన్నికల నిర్వహణపై ప్రభావం పడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా కేంద్ర ఎన్నికల కమిషన్లో ఇక మిగిలింది ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే. మార్చి 15వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదల చేస్తారని వార్తలు వస్తున్న తరుణంలో అరుణ్ గోయల్ రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గోయల్ రాజీనామా వల్ల ఎన్నికల నిర్వహణపై ప్రభావం పడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మానస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మానస్, చెప్పండి, లోక్సభ ఎన్నికలకు ముందే కేంద్ర ఎన్నికల కమిషనర్ అయితే అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేయడం అయితే చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంకొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. అంటే మాక్సిమం మార్చ్ 15-16 తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలవుతుంది అని ప్రచారం జరుగుతున్న క్రమంలో అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేయడం చాలా ఆశ్చర్యానికి గురి చేసే పరిణామంగా అనుకోవచ్చు. స్వాతి, ముఖ్యంగా చూసుకుంటే రాజీనామా చేసిన కొన్ని క్షణాల్లోనే ప్రెసిడెంట్ నుంచి కూడా ఆమోదం తెలపడము, అదేవిధంగా అంటే క్షణాల్లోనే మొత్తం వ్యవహారం జరిగిపోవడం కూడా కాస్త ఆశ్చర్యానికి లోను. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అరుణ్ గోయల్ కి అదేవిధంగా ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి గోయల్ తో పాటు ఇంకా వ్యవహరిస్తున్నటువంటి గోయల్ రాజీవ్ కుమార్ కి అండ్ గోయల్ కి ఇద్దరికి కూడా కాస్త అంటే డిఫరెన్సెస్ ఉన్నాయని అయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ముగ్గురు సభ్యులు ఉన్నటువంటి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ లో యాక్చువల్లీ ముగ్గురు సభ్యులు ఉండాలి. అందులో అనూప్ చంద్ర పాండే ఫిబ్రవరి 14న తన పదవి విరమణతోటి వైదొలగడం జరిగింది. ఆ తర్వాత కేవలం వీళ్ళిద్దరు మాత్రమే, అంటే మనం చూసుకున్నట్టయితే రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్ మాత్రమే మిగిలారని తెలుసుకోవాలి. ఆల్రెడీ ఒక పర్సన్ కి వేకెన్సీ ఉంది అని ఎప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ లో మనకు వినిపిస్తున్న వార్త. అయితే కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆఖరికి అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేయడంతో సింగిల్ పర్సన్ అంటే రాజీవ్ కుమార్ మాత్రమే చీఫ్ ఎలక్షన్ కమిషన్ లో మిగిలారని చెప్పుకోవచ్చు. అయితే ఒకసారి గోయల్ ప్రస్తావన తీసుకున్నట్టయితే 1985 కాలంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన గోయల్ ఆ తర్వాత ప్రభుత్వంలో భారీ పరిశ్రమ కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. అయితే 2022లో ఎలక్షన్ కమిషనర్ గా నియమించిన తర్వాత 2027 వరకు కూడా తన పదవి కాలం ఉన్నప్పటికీ ముందే అంటే అందులో సార్వత్రిక ఎన్నికల డేట్ వస్తున్న తరుణంలో రాజీనామా చేయడం మాత్రం సంచలనమని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ప్రధాన కారణాలు మాత్రం అరుణ్ గోయల్ కి అదేవిధంగా ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి రాజీవ్ కుమార్ కి మధ్య చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ కి మధ్య ఉన్న మనస్పర్ధలు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే టోటల్ గా చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అన్న విషయంలో కూడా కాస్త ఆసక్తితో నెలకొంది. ఎందుకంటే పూర్తిగా మళ్ళీ కొత్త కమిటీని నియమించాలంటే అటు లా మినిస్ట్రీతో పాటు యూనియన్ సెక్రటరీస్ కూడా ఒక ఫామ్ చేసి వాళ్ళు ఒక 5 మెంబర్స్ సీఎంతో పాటు ఒక ఐదు సభ్యుల్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ 5 మందిలో ఫైనల్ పర్సన్స్ ఎవరు అని చెప్పేసి పార్లమెంట్ లో ఉన్న లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్
ఫైనలైజ్ చేయాల్సిందే. సో ఈ ప్రాసెస్ అంతా జరిగి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ డేట్ ప్రకటించేసరికి ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనబడుతున్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ మానస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.